ఫ్రెండ్స్, ఓలా వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ ప్లాన్స్ని క్యాన్సిల్ చేసింది. అయితే మీలో చాలా మందికి అసలు ఓలా ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకొస్తుందని కూడా తెలుసుండదు. సో ఓలా యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తుంది. ఈ ఈవెంట్లో వాళ్ళ మూవ్ ఓఎస్ని అప్గ్రేడ్ చేయడం, దాంట్లో ఉన్న కొత్త ఫీచర్స్ని తీసుకురావడం, లేదా వాళ్ళు పనిచేస్తున్న ప్రాజెక్ట్స్ పైన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లాంటి డీటెయిల్స్ని చెప్పుకుంటూ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తారు. అయితే 2022 ఆగస్టు 15వ తేదీన ఓలా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఈ కార్కి సంబంధించిన ఒక టీజర్ని అయితే వాళ్ళు చూపించారు. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో కూడా ఈవెంట్ అయిపోయే ఎండ్లో దీనికి సంబంధించిన ఒక టీజర్ని అయితే వాళ్ళు వదిలారు. సో ఓలా వాళ్ళు తయారు చేస్తుంది ఒక స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. సో ఈ కార్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకండ్లలోనే చేరుకుంటుంది అని ఓలా వాళ్ళు అయితే క్లెయిమ్ చేశారు. అండ్ దీని రూఫ్ మొత్తాన్ని గ్లాస్తో తయారు చేస్తున్నట్టుగా వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఈ కార్ పైన ఇండస్ట్రీలో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాయి. సో ఓలా లాంటి కంపెనీ ఒక ఎలక్ట్రిక్ కార్ని తయారు చేస్తుందంటే ఖచ్చితంగా దాని మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే వస్తాయి. అయితే ఇప్పుడు ఓలా ఈ ప్లాన్ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ అయితే ఇచ్చింది. కార్ని మొత్తంగా తయారు చేయకుండా, లాంచ్ చేయకుండానే క్యాన్సిల్ చేయడానికి ఓలా 2 రీజన్స్ అయితే చెప్పింది. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మన ఇండియాలో పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంతగా లేదంట. సో ఇప్పుడు వాళ్ళు కారు లాంచ్ చేసినప్పటికీ వాటిని ఛార్జింగ్ పెట్టుకోవడానికి జనాలకు కష్టం అవుతుంది అని ఒక రీజన్ చెప్పారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి వాళ్ళకి ఈ 2 వీలర్స్ కేటగిరీలోనే ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలని ఉంది. సో దానివల్లే ఈ కార్ ప్లాన్స్ ని మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పిన ఫస్ట్ రీజన్ నాకు ఎందుకో కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడానికి, వీరు ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేయకపోవడానికి కనెక్షన్ ఏంటో నాకైతే అంతగా ఎక్కలేదు. నాకు తెలిసి మెయిన్ రీజన్ డిమాండ్ అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం 2024లో ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ చేసుకొని ఉన్నాము. సో ఈ ఫస్ట్ హాఫ్ లో సుమారుగా 4 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే మన ఇండియాలో సేల్ అయ్యాయి. కాకపోతే ఎలక్ట్రిక్ 4 వీలర్స్ వచ్చేసరికి కేవలం 45,000 యూనిట్సే సేల్ అవ్వడం జరిగింది. మన గ్లోబల్లోనే 3rd లార్జెస్ట్ ఆటో మార్కెట్ అయిన ఇండియాలో కేవలం 45,000 ఎలక్ట్రిక్ కార్లు సేల్ అవ్వడం, అది కూడా 6 monthsలో అనేది చాలా చిన్న వాల్యూ అన్నమాట. సో ఇక్కడ ఎలక్ట్రిక్ కార్స్కి అంతగా డిమాండ్ అనేది లేదు. అవి కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తే ఖచ్చితంగా జనాలు వాటిని కొనడానికి ఇష్టపడతారు. ఓలా వర్క్ చేస్తుంది ఒక ప్రీమియం స్పోర్ట్స్ కేటగిరీ కార్ కాబట్టి దానికంత మార్కెట్ ఉండదు అని వీళ్ళు రియలైజ్ అయ్యి ఈ ప్లాన్ని డ్రాప్ చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ సెకండ్ రీజన్ చూసుకుంటే వీళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటున్నారు అన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఓలాకి గడిచిన 3 సంవత్సరాల్లో 46% మార్కెట్ షేర్ అనేది ఉంది. అండ్ ఎవ్రీ మంత్ సేల్స్లో చూసుకున్నా కానీ ఓలా అనే టాప్ పొజిషన్లో ఉంటుంది. సో ఇంత మార్కెట్ క్యాప్ ఉన్నప్పటికీ వీళ్ళు ఇంకా ఏం కాన్సన్ట్రేట్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేయొచ్చు మాస్ మార్కెట్లో కొన్ని ఎలక్ట్రిక్ బైక్స్ని అండ్ ఇంకొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్ని కూడా వాళ్ళు లాంచ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. బట్ ఎలక్ట్రిక్ కార్ని కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండని నాకైతే అనిపించింది. సో ఇక మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే ఓలా ఈ ఆగస్ట్లో ఐపీఓకి అయితే వెళ్ళబోతుంది. ఈ ఓలా ఐపీఓ అనేది 2024లోనే బిగ్గెస్ట్ ఐపీఓ అన్నమాట. ఈ ఐపీఓలో వీళ్ళు $660 బిలియన్ అయితే రేజ్ చేయనున్నారు. సో ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు రెవెన్యూని అయితే పెంచాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఓలా లాస్ మేకింగ్ లోనే ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ పైన వర్క్ చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ కొత్త ఇన్నోవేషన్స్ చేయడానికి కాస్త వెనకబడిపోతారు. ప్రస్తుతం ఓలా వాళ్ళు వర్క్ చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ పైన ఆల్రెడీ ఒక ప్రోటోటైప్ అయితే తయారు చేసేసింది. అండ్ కొంతమంది వెండర్స్ తో కూడా వాళ్ళు టైఅప్ అయ్యారు. అండ్ ఈ కార్ ని తయారు చేయడానికి వీళ్ళు 100+ మెంబర్స్ ఉన్న టీమ్ అయితే ఫామ్ చేశారు. సో ఇప్పుడు ఆ కార్ ఎలాగో ఆగిపోయింది కాబట్టి ఆ పార్ట్నర్షిప్స్ అన్ని పోతాయి. అండ్ ఈ టీంలోని కొంతమందిని వాళ్ళు వేరే ప్రాజెక్ట్స్కి అయితే అసైన్ చేయనున్నారు. సో మొత్తానికి ఓలా ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రెషర్ని మైండ్లో పెట్టుకొని ప్రస్తుతానికి ఈ ఓలా ఎలక్ట్రిక్ కార్ ప్లాన్స్ని అయితే క్యాన్సిల్ చేసేసింది. రానున్న 2 సంవత్సరాలు వీళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ యొక్క మార్కెట్ పైన కాన్సన్ట్రేట్ చేయనున్నారు. కొన్ని కొత్త ప్రొడక్ట్స్ కానివ్వండి, లేదా ఓలా అప్కమింగ్ బైక్స్ని వాళ్ళు డెవలప్ చేసుకొని ఇక్కడ మార్కెట్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని కొంత రెవెన్యూ జనరేట్ అయ్యాక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ ఎలక్ట్రిక్ కార్ ప్లాన్స్ని అయితే బ్యాక్ తీసుకురానున్నారు. సో నెక్స్ట్ ఓలా వర్క్ చేసేది ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ అయితే కాదు, ఖచ్చితంగా వాళ్ళు ఒక అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఎలక్ట్రిక్ కార్ని తయారు చేయడానికే ప్రయత్నిస్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో 2 years తర్వాత మనం టాటా లాంటి కంపెనీకి కాంపిటీషన్ ఇవ్వడానికి ఓలా నుండి ఎలక్ట్రిక్ కార్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రీజన్స్ అయితే ఇవ్వనమాట. మొత్తానికి ఓలా ఎలక్ట్రిక్ కార్ అయితే రావడం లేదు. సో ఈ వీడియోకి ఇంతే. మరి వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలక్ట్రిక్ కార్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.